హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్యారెట్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు ఉడికించిన రైస్, 1 క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, 1 ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, 2 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి, 3 వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, బటర్ 3 స్పూన్లు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకోండి. ఈ రైస్కి ఆయిల్ కన్నా బటర్ అయితేనే టేస్ట్ బాగుంటుందండి. బటర్లో వెల్లుల్లి అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక 2 మినిట్స్ సాటే చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అందులోనే చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇది మనకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకి హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఇందులో స్పైసెస్ ఏమి ఎక్కువ వేయమండి. క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత అందులో సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు అందులోనే ఉడికించి చల్లారబెట్టుకున్న రైస్ వేసుకోండి. ఇప్పుడు రైస్ మొత్తాన్ని ఒకసారి ఆ క్యారెట్ పీసెస్తో కలిసేలాగా కలుపుకోండి. రైస్ అంతా బాగా కలిసిన తర్వాత అందులోనే మిరియాల పొడి ఇంకా గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. స్పైసెస్ అనేవి మీరు మీ పిల్లల టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. అలా 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఎంతో పొడి పొడిగా ఉండే క్యారెట్ రైస్ చాలా క్విక్గా చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని దీన్ని మీరు రైతాతో కానీ కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉండే క్యారెట్ రైస్ రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.